వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్స్, బోటిక్స్ అందరూ మేము ఒక యూనియన్ అండి. నాన్ లోకల్ వాళ్ళు వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ రీటైల్గా చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు. మేము లోకల్లో ఉండే వాళ్ళకి బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. మేము ఇంత ఈఎంఐలు పెట్టుకొని రెంట్లు పెట్టుకొని ఫ్యామిలీస్ నడవాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంత ఒక 100 రూపాయలకి వాళ్ళు అమ్మేసి వెళ్తున్నారు. నాన్ లోకల్ వాళ్ళు కూడా కస్టమర్స్ అంత తక్కువ అంటే ఎవరైనా వస్తున్నారు. క్వాలిటీ అనేది వాళ్ళకి అవసరం లేదు, తక్కువకి వస్తుందా అదే మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు ఆ తక్కువకి ఇవ్వడం వల్ల మేము ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఈ సమస్యని ఖచ్చితంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఈ మ్యాటరు. దీనికి మాకు సొల్యూషన్ కావాలా. ఇంతమంది నష్టపోతున్నారు. మేమంటే మా వెనకాల మా ఫ్యామిలీస్. ఇప్పుడు ఇదంతా దీనికి ఒక సొల్యూషన్ అనేది మేము కోరుకుంటున్నాం. అందరం ఇక్కడ మేము అందరం కలిసి మారోడి ధర్మశాలలో సిద్దిపేట నుండే ఒక వరకేసే వాళ్ళు వచ్చి 100 రూపీస్కి ఒక పీస్ అమ్ముతున్నారు. వాళ్ళని మేము అమ్మకుండా ఆపడం జరిగింది. ఇక్కడ ధర్నా చేస్తున్నాము. పల్లెటూరులో ఎంతో మంది వచ్చి కూడా వాపస్ వెళ్ళిపోతున్నారు. మీరు ఎవ్వరు కూడా ఇక్కడ రాకండి. ఎవరైనా పెట్టడానికి వచ్చి నీకు కూడా ముందు ఆలోచించుకోండి. మేమైతే ఒకసారి మా యూనియన్ చూడండి, వాళ్ళని ఎట్లయితే ఆపేసి సీజ్ చేయించినామో మీరు కూడా ఎవరైనా నచ్చినీకి ముందుగా ఆలోచించుకోండి. ఫస్ట్ ఎవరు రాకుండా మీరు ఇక్కడ కామారెడ్డి, కరీంనగర్ నుండి కానీ నిజామాబాద్ నుండి ఎక్కడి నుండి కూడా కామారెడ్డి రావాలంటే ఫస్ట్ ఆలోచించుకోండి. మా యూనియన్ని కూడా మీరు చూడండి. ఒకసారి చూసి మీరు వచ్చే ముందు ఆలోచించుకోండి. ఇలా 100 రూపాయల ఫీజు, మీరు 100 రూపాయలకు ఒక బ్లౌజ్ ఫీజు అమ్మితే మేము 4 లక్షల మిషన్ కొనుక్కొని పెడుతున్నాము. మరి మీరు మా రెంట్స్, మా ఈఎంఐలు, మా పిల్లల ఫీజులు మీరు ఎవరైనా కడతారా? మీరు కట్టిస్తామంటే చెప్పండి. మరి మేము ఇది చేస్తాము. మాకైతే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఎంతో హెల్ప్ చేసిరు, వాళ్ళని బంద్ చేయించేసిరు. మాకైతే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇట్లా ఎవరైనా కస్టమర్స్ కానీ ఎవరైనా ఉంటా రాకండి. ఇంకా ఇప్పుడైతే ఇవాళైతే క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ పర్మిషన్ కూడా పెద్ద పెద్ద షాప్లో కాబట్టి వాళ్ళు దీంట్లో తీస్తున్నారు. కానీ మేమైతే చిన్న షాప్లో కదా, చిన్న షాప్లో మేము ఎట్లా తీసుకోవాలన్నా అది కాదు. మగ్గం బొటిక్ షాప్స్ సంబంధించి లేడీస్ యూనియన్ రెడీ అయింది. ఇంతకుముందు యూనియన్ లేకుండా ఎవరైనా వచ్చారు, ఏమైనా జరిగింది. కాకపోతే ప్రతి ఒక్క లేడీస్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇందులో బిజినెస్ చేస్తున్నారు. అన్ని దందాలు వదిలేసుకొని ఇందులోనే డిపెండ్ అయి ఉన్నారు. దీనిపైన వాళ్ళు లోన్ తీసుకోనో లేకుంటే ఏదో ఒక తాకట్టు పెట్టుకోనో ఈఎంఐ ద్వారా మిషన్స్ తెచ్చుకున్నారు, వర్కర్స్ని తెప్పించుకున్నారు. ఒక్కొక్క రెంట్ 10,000 ఎబో ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడో కరీంనగర్ నుండి, నిజామాబాద్ నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చి బల్క్ సిద్దిపేట నుండి తీసుకొచ్చి, మిర్యాలగూడ నుండి తీసుకొచ్చి ఇక్కడ బల్క్లో అమ్ముతున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటీ చేస్తేనే అమ్ముతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రజలకు తెలియదు, తక్కువలో వస్తుంది కదా. అవి మేము కూడా స్టిచ్ చేయడానికి కుడుతున్నాము. కాకపోతే మాకు తెలుస్తుంది, చూస్తున్నాం కాబట్టి. అది మినిమం 1,000-1,500 ఎబో ఉండేదాన్ని 100 అసలు దానికి దీనికి సంబంధమే లేకుండా అమ్మడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే లోకల్లో ఉన్న వాళ్ళకి కొట్టపైన దెబ్బ పడుతుంది. వాళ్ళకి ఈఎంఐ వెళ్ళకపోను, రెంట్ వెళ్ళకపోను. జస్ట్ మేమందరం ఎవరి కోసం వర్క్ చేస్తున్నాం? కిరాయి వెళ్ళదీయడం కోసం, వర్కర్స్కి జీతాలు ఇవ్వడం కోసమే వర్క్ చేస్తున్నాం. మా చేతిలోకి వచ్చేసరికి మళ్ళీ అంతే ఎంటీ ప్లేట్. దానివల్ల మాకు ఎట్లాంటి లాభం లేదు కదా. ఎవరి దాంట్లో వాళ్ళు చేసుకోండి, మా కామారెడ్డిలో మేము చేసుకుంటాం. ఇంకా రేట్స్ తగ్గేమంటే యూనియన్ సంబంధించి మా డిమాండ్ ఒకటే. మా యూనియన్ సంబంధించి మేము అందరం ఉన్నాము. మా కట్టుబాట్లను మాకు మున్సిపల్ నుంచి సర్టిఫికేట్ ఉంది, లైసెన్స్ ఉంది, అన్నీ తీసుకొచ్చినాం. ఏమంటారో తీసుకొచ్చారు అన్న లైసెన్స్ సర్టిఫికేట్ తెచ్చారు. ఇంకా 2-3 రోజులలో మేము అవి ప్రైజెస్ కూడా మొత్తం అందరికీ రిలీజ్ చేస్తాము. దాని తర్వాత అందరికి చెప్పడం జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్క షాప్కి వెళ్తాం, మేము వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్తాం. పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.